అందరికీ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల అధ్యాపకులందరికీ నమస్కారాలు మరియు నా తోటి విద్యార్థులందరికీ అభినందనలు. నా పేరు స్వాతి. నేను గోవర్ధన్ రెడ్డి సార్ గారి అమ్మాయిని. అందరూ టీచర్స్ గురించి చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నేను స్కూల్ గురించి చెప్తామని అనుకుంటున్నాను. నేను ప్రైమరీ స్కూల్ రాజాపేటలో చదివాను. అయితే చిన్నప్పటి నుండి కూడా మన టీచర్స్ అందరూ మనకి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్. ముందుగా బాగా చదవడానికి, రాయడానికి, తప్పు లేకుండా చదవడం, రాయడం ఇలాంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ఇవ్వడం లేదనిపిస్తుంది ప్రైవేట్ స్కూల్స్ చూస్తుంటే. అంతేకాకుండా మనకి స్ట్రెస్ అనేది లేదు అసలు. ఆ టైంలో హ్యాపీగా చదువుకోవడం అంటే ఒక మంచి ఎంజాయ్మెంట్ లాగా ఉండేది. స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టంగా అనిపించేది. ఎందుకంటే ఫ్రెండ్స్ చక్కగా చెప్పే అధ్యాపకులతో చాలా బాగా అనిపించేది. ఇంకా మన ఉన్నత పాఠశాలకు వస్తే చిన్నప్పటి నుండి 5th క్లాస్ నుండి అనిపించేది ఎప్పుడెప్పుడు హై స్కూల్కి వెళ్తామా. హై స్కూల్కి వెళ్ళే అక్క వాళ్ళని అన్న వాళ్ళని చూసినప్పుడల్లా ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అలా ఎదురు చూస్తుండేది. మాకేంటంటే ప్రైమరీ స్కూల్ చాలా దగ్గర, హై స్కూల్ అయితే చాలా దూరం. అలా దూరంగా వెళ్ళడం అంటే అదో సరదా అనమాట. రోజు స్కూల్కి వెళ్ళే అక్క వాళ్ళని చూడడం అంటే అదొక రోజు. మనకు ముందుగా స్కూల్ నుండి వచ్చేస్తాం, అక్కడ వచ్చే వాళ్ళందరినీ చూడడం అదొకటి ఉండేది. ఫైనల్లీ హై స్కూల్కి వెళ్ళాము. ఫస్ట్ డే అడ్మిషన్ నేను నా ఫ్రెండ్ భవానీ కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మూర్తి సార్ బ్యాంగిల్స్ వేసుకోలేదు ఆ రోజు. అంతే, ఆ రోజు నుంచి చెప్పారు, ఈరోజు బ్యాంగిల్స్ లేకుండా అసలు స్కూల్కి రావద్దు అని చెప్పారు. ఇప్పటి స్కూల్స్ చూస్తే ఏది వేసుకోవద్దు. కాన్వెంట్స్లో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఫ్లవర్స్ అలాంటివి ఏవి పెట్టుకోవద్దు. అప్పటి టైంలో అయితే మేము చక్కగా పూలు పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకొని హ్యాపీగా స్కూల్కి వెళ్ళే వాళ్ళము. ఇంకా అదే కాకుండా హై స్కూల్లో మాకు చాలా డిసిప్లైన్ ఉండేది. ఎట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ కూడా ఉండేది. ప్రతి క్లాసు చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ డే మేము ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్కి వచ్చిన తర్వాత చాలా గోల చేస్తుంటే శేషారెడ్డి సార్ అందరినీ బెంచ్ పైన నిలబెట్టారు. గుర్తుందా మీకు ఎవరికైనా? అదైతే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. అందరూ బెంచ్ పైన నిలబడ్డాము. అయితే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా. తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ లాంగ్వేజెస్ కానీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఏ కార్పొరేట్ స్కూల్స్కి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాడ్జెస్ ఇవ్వడం, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవ్వడం. అందులో స్కూల్ ఫస్ట్ బ్యాడ్జ్ అంటే అదొక పెద్ద ఇది వైట్ బ్యాడ్జ్. అది పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఎంత ఇదిగా అనిపించేది అంటే వాళ్ళు చాలా గ్రేట్ అనిపించేది. అంతేకాకుండా మన స్కూల్లో ఎలక్షన్స్ అది కూడా చాలా ఇది ఫస్ట్ టైం నేను 6th జాయిన్ అయినప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి. దాని గురించి వాళ్ళు ప్రచారం చేయడం, తర్వాత మేము ఓట్స్ వేయడం, అవంతా ఒక మంచి మెమరీ. ఇకపోతే ఇంకా మన గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఇలాంటివి అయితే ఇంకా అది ఫెస్టివల్. ఇంకా 3 days మనకి వాళ్ళు కండక్ట్ చేసే ఆటల పోటీలు, స్కూల్కి రావడం ఇంకా చాలా బాగుండేది. దానికోసం పూలు కలెక్ట్ చేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం అది చాలా బాగా అనిపించేది. అంతేకాకుండా టీచర్స్ డే, సెల్ఫ్ గవర్నమెంట్ డే అది కూడా ఒక మంచి మెమరీ. చాలా టీచర్స్ స్టూడెంట్స్ టీచర్స్ అయిపోయి వాళ్ళలా ఒక రోజు ఉండడం అనేది కూడా ఈ స్కూల్లో నేర్చుకున్నాము. ఇవి నా కొన్ని మెమరీస్. ఇది నేను 8th క్లాస్ వరకే ఈ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 9th 10th మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేను దమ్లే స్కూల్కి వెళ్ళాను. కానీ నా చిన్నతనం మొత్తం, నా మెమరీస్, నావన్నీ ఈ రాజాపేట మరియు ఈ మిత్రులు అండ్ ఉపాధ్యాయులతోనే ముడిపడి ఉంది. ప్రస్తుతం నేను ఎంఫార్మ్ PhD కంప్లీట్ చేసి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ HODగా వర్క్ చేస్తుంటాను. నేను బోధనా రంగంలోనే ఉన్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధ్యాపకులు. మీకందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వాతి. పూజ్యులైన గురువర్యులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సాయిబాబా. నా తోటి మిత్రులందరికీ
ఏంటంటే స్పీచ్ సెన్స్ ఎక్కువ లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నందుకు కూడా నన్ను క్షమించాలి, ఎవరు ఏమనుకోవద్దు. నా పేరు సాయిబాబా. నేను చిన్న చిన్న బిజినెస్ చేసేది ఓన్లీ డ్రైవింగ్ స్కూల్, చిన్న కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, మామూలు లైఫ్ లీడ్ చేస్తున్నా. సో నేను హ్యాపీగా ఉన్నా, నో ప్రాబ్లం. వీళ్ళందరూ అంటే నాకు ఒక డిసిప్లిన్, ఒక టైం సెన్స్, ఒక టైం మెయింటెనెన్స్ అంటే నాకు అప్పుడు తెలియదు అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత నేను ఒక ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్న తర్వాత ఒక టైం మెయింటెనెన్స్, ఒక బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మినిమం మ్యాక్సిమం టైం మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి. టైం మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి. ఆ బిజినెస్లో నేను క్లిక్ కావడానికి కారణం ఏంటంటే టైం మెయింటెనెన్స్. నాకు మా గురువులు నేర్పిన మెయిన్ ఏంటంటే టైం మెయింటెనెన్స్ నేర్పారు. సో దానివల్ల నేను బిజినెస్లో మంచి క్లిక్ అయినా. 20 years నుంచి డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తున్నా. థ్యాంక్ యూ అండి. దయచేసి అందరూ రండి స్టేజ్ పైకి. అందరికీ నమస్కారం. నాకు విద్యా నేర్పిన గురువులందరికీ నమస్కారాలు. మా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. అందరూ చాలా సంతోషం ఇంకా కలవడం. మాకు విద్యా నేర్పిన గురువులందరూ చాలా మాకు ఓకే. ముందుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ మన గురువులు పునర్జన్మనిస్తారు. మనం బ్రతకడానికి వాళ్ళు చెప్పినటువంటి విద్య, క్రమశిక్షణ ఈరోజు మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చెప్పుకోవాలంటే మాకు 87, 82, 88లో శ్రీ రామచంద్రారెడ్డి సార్ గారు మాకు పరిచయం. రేట్కుంట ప్రైమరీ స్కూల్లో మాకు పరిచయం సార్తో. వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు 2 సంవత్సరాలు. అక్కడ సార్తో మాకు పరిచయం. తర్వాత మేము 92లో ఇక్కడికి రాజపేటకు వచ్చాము. ఇక్కడ అందరి సార్లు మాకు పరిచయం లేకపోవచ్చు. ఉన్నటువంటి సార్లు అయితే శ్రీ ప్రధానోపాధ్యాయులు జనార్దన్ సార్ కావచ్చు, దామోదర్ సార్ కావచ్చు, మన సుదర్శన్ సార్ కావచ్చు, మన పిఈటి వెంకటరెడ్డి సార్ కావచ్చు. ఇంకా భౌతికంగా మన మధ్య లేనటువంటి తెలుగు ఉపాధ్యాయులు కూడా మన మధ్యలో లేరు. వాళ్ళు లక్ష్మీనారాయణ సార్ కావచ్చు, మూర్తి సార్ కావచ్చు, వీళ్ళు మన మధ్య భౌతికంగా లేరు. ఇప్పుడు ఉన్నటువంటి సార్లు వచ్చినందుకు, ఈ రజతోత్సవ వేడుకలకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు మన తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పాండు, పబ్బోజి పాండు, రేణుకుంట మాది. నేను వుడైట్ ఇంటీరియర్గా వర్క్ చేస్తున్నాను, ఉప్పల్లో ఉంటున్నాను. మనకు స్కూల్ రాజపేట స్కూల్తో ఉన్నటువంటి అనుబంధం విడదీయరానిది. ఎందుకంటే ఇక్కడ మేము ప్రతిరోజు స్కూల్కి వచ్చేవాళ్ళు భయంతో కాకుండా భక్తితో మేము రెగ్యులర్గా స్కూల్కి వచ్చేవాళ్ళం. భయపడుతూ ఏనాడు స్కూల్కు రాలేదు, ఏది మేము హోంవర్క్ చేయలేదని ఏనాడు రాలేదు. ఆ భయంతో మేము సార్లతో ఉన్నటువంటి అనుభవంతో, వాళ్ళతో ఉన్నటువంటి స్నేహితమైన సంబంధంతో చాలా ఈజీగా నేర్చుకున్నాము అటువంటి విద్య. కానీ ఒకటే, ఆర్థికంగా మాకు ఇబ్బందుల వల్ల ఎవరు ఉన్నత ఉద్యోగాలు రాలేదు. కానీ సారు వాళ్ళు చెప్పినటువంటి విద్య అప్పుడు చేసి ఉంటే, అందరు చదువుంటే ఐఏఎస్లు ఐపీఎస్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చదువుకునే విధంగా లేదు, చదువుకునే విద్య ఇప్పుడు. అంతే. నాకు ఈ అవకాశాన్ని నుంచి ఇచ్చినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులకు అందరికీ నమస్కారం. హలో. వేదిక పైన ఉపాధ్యాయులకు మరియు మిత్రులకు అందరికీ నమస్కారాలు. గౌరవనీయులైన హెచ్ఎం గారు జనార్దన్ సార్కి, శేషారెడ్డి సార్ గారు, దామోదర్ సార్ గారికి, మరియు వెంకటరెడ్డి సారు, గౌస్ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, వీళ్ళందరికీ నమస్కారాలు. నేను ప్రైమరీ రామకృష్ణ మందిర్ అండి, తర్వాత హై స్కూల్ అయితే రాజపేటలో చదివాను.
ఇంకా స్కూల్ గురించి చెప్పాలంటే ఇందాక నవీన్ గారు చెప్పినట్టు హోంవర్క్ దామోద్ సార్ భయం ఎందుకంటే 95% ఎందుకు హోంవర్క్ చేస్తున్నాడు సార్ భయం కొట్టుడు ఒంగోటి కొట్టిండంటే అట్లా ఉంటుండే సార్ భయం అనేది అట్లా ఉంటుండే ఆ విధంగా అనేది ఎంతో చాలా మంచిగా మనకు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంత సమ్మర్లో ఇంత రిస్క్ తీసుకొని సార్ వాళ్ళు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గురుప్రసాద్. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు బేల భాస్కర్. నాకు ఇద్దరు బాబు, పాప ఒక బాబు. బాబు అమ్మ 7th క్లాస్, పాప 3rd క్లాస్. థ్యాంక్ యూ. వేదికల నిలిచిన గురువులందరికీ నమస్కారాలు. అలాగే నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా పేరు నగేష్ కుమార్. నేను 5th క్లాస్ వరకు రామకృష్ణ విద్యామందిర్ చదివాను. 6th క్లాస్ ఒక 2 months తర్వాత నాకు రెసిడెన్షియల్ సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. సో ఇప్పుడు నేను మెడికల్ ఏజెన్సీ ఓన్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా ప్రణామం. మరియు నాతోటి చదువుకున్నటువంటి స్నేహితులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రామకృష్ణ విద్యామందిర్లో చదివాను. తర్వాత 6 నుంచి 10 వరకు జెడ్పీహెచ్ఎస్ రాజాపేటలో చదివాను. మాకు విద్య అనేది చాలా డిసిప్లిన్తో నేర్పించారు సార్లు. మాకు ఇంగ్లీష్ అంటే జనార్దన్ రెడ్డి సార్, రఘునాథ్పూర్ సార్, హెచ్ఎం గారు. ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి ఇంగ్లీషు ఒక్కొక్క అక్షరం ఇప్పటి వరకు గుర్తుంటుంది. కాకపోతే మేము ఉన్నతంగా చదువులు చదవలేకపోయాము వారు ఉన్నటువంటి సమయం కానీ సందర్భాలు కానీ మాకు విద్యను నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ మా యొక్క నమస్కారాలు. ఇంతటితో నా ఉపన్యాసం గ్రూప్లుగా నిలవడం అది కరెక్ట్ అనిపిస్తలేదు. వచ్చి ఇక్కడ కూర్చోవచ్చిందిగా కోరుతున్నాను. నా పేరు సంతోష్ అండి. మాది సింగారం. నేను ఫస్ట్ నుంచి 5th వరకు సింగారంలో నేర్చుకున్నాను. తర్వాత 6th నుంచి 8th వరకు పాంగుంట్లో. హెచ్ఎం గారు బంగారెడ్డి సార్ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగా అందించారు మాకు. హలో. తర్వాత హై స్కూల్ వచ్చేసి 9th 10th రాజుపేట. కానీ మేము చాలా ఎంజాయ్ చేసేది. టీచర్లు అవి ఇవి తీసుకొని వచ్చి చాలా ఎంజాయ్ చేసేది మేము. అవి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి ఇప్పుడు తలుచుకుంటుంది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు, సారీ, ఏమనుకోకు. ఓకే, చాలా స్టేజ్ ఫియర్ చాలా ఉంది. ఫస్ట్ టైం నేను మాట్లాడడం. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రేమ స్వరూపులైనటువంటి చిరంజీవులు మీకు వందనం. నాతోటి విశ్రాంతి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా నమస్కారం. నిజంగా ఈరోజు మీరు జరుపుకున్నటువంటి 25 సంవత్సరాల అనుబంధాన్ని పంచుకొని ఆనందాన్ని పొందాల్సినటువంటి సమయం, కానీ దాన్ని పొందలేకపోతున్నారు, బిడియపడుతున్నారు మాట్లాడడానికి. ఒకవేళ ఉపాధ్యాయులు మీరు ఈ యొక్క విశ్రాంతి ఉపాధ్యాయులు లేకపోతే మీరు ఫ్రీగా అంటే స్వచ్ఛంగా మీరు మాట్లాడుకునే వాళ్ళు ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమి ఆడిపోతే మాకేం తప్పు దొరుకుతాయో, ఏం మాట్లాడతామో ఏం మాట్లాడలేమో ఇవి వచ్చినాక అన్నీ మర్చిపోతుంది. అది కాదు, మళ్ళీ ఈ సమయం రాదు. ఆనంద పరమానంద మీ యొక్క అనుబంధము మళ్ళీ మళ్ళీ రాదు. పరమాత్మ స్వరూపులైనటువంటి మీరు తప్పనిసరిగా ఒకరొకరు మీరు అన్యోన్యంగా ఉండాలి. అంటే మీకు
ఆ విషయంలో ఆరాధించేటువంటి మొదటి గురువు తండ్రి. ఆ తల్లి ఎంతగానో కష్టపడ్డదో, ఎంతగానో ఆవిష్కరించిందో, ఎంతగానో ఆ యొక్క మరణం వరకు వెళ్ళి మిమ్మల్ని కని ఎంత సాది పెద్ద చేసిందో ఆ తల్లి యొక్క రుణము ఈ జాతి ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ తల్లి రుణాన్ని తీర్చుకోవడానికి ఈనాడు ఏం చేస్తున్నారు, పొరకు వస్తుంది, అమ్మ మీ ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉన్నాయా అంటే మా ఇంట్లో పాత వస్తువులు లేవు, మా ఇంట్లో పాత వస్తువులు స్టోర్ రూమ్లో వేసినాం అంటే ముసలి వాళ్ళని తీసుకుపోయి అనాథాశ్రమంలో వేయడం లేదా పక్కకు తోయడం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి రోజులు ఈనాడు కావు. నిజంగా తల్లి రుణం తీర్చుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. ఆ తల్లి ఇచ్చిన జన్మనే మనకు ఈ విశ్వాన్ని ఆవిష్కరించింది. ఈ విశ్వంలో ఇన్ని జన్మలు వచ్చినాయంటే తల్లి వల్లనే వచ్చింది. తల్లిని ఎవరైనా ఆరాధిస్తున్నారా? పాపిష్టులైపోతారు, ఉత్తమ గతిని పొందలేకపోతారు. తప్పనిసరిగా తల్లి తండ్రి మొదటి గురువు మీరు తప్పనిసరిగా ప్రేమగా ఆదరణగా ఆప్యాయత చూసినాడే మీ పిల్లలకు మీకు ఉత్తమ గతి వస్తుంది. ఈనాడు మా 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 గత చరిత్ర ఒకటముగా చెప్తా. మేము మా పిల్లల్ని అట్లా పెంచలేదు, కఠినంగా శిక్షించినాం. నా పిల్లలను శిక్షించిన తర్వాత నిద్రలో కొట్టాను నేను. వాళ్ళు ఉన్నత స్థితిలో వెళ్ళిపోయారు. అంటే మీరు మీ పిల్లలను ఒక పద్ధతిగా పెంపడం లేదు. మీరు ఏమైనా వాళ్ళని ఆలన పాలన వాడు చెప్పినట్టే మీరు వింటున్నారు, కానీ మీ కోలో పిల్లలు వెళ్ళడం లేదు. పని అనేటువంటి నామూసి పిల్లలకు లేకుండా పోయింది. మీరు చిన్నతనం నుండి ఈ పని చేపో, అది చెయ్యి, ఇది పెట్టుకునేటువంటి పని చెప్పలేము. అట్లా చెప్పినప్పుడు ఆ యొక్క పని యొక్క నామూసి అనేది పిల్లలు వెళ్ళిపోతుంది. ఓ మా అమ్మ నాన్న పని చేసి చెప్తున్నారు కాబట్టి ప్రేమగా ఉండాలి అనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. ఆ విధంగా పెంచడం లేదు. మీరే పెద్ద పొరపాటు. పిల్లలు ఈ విధంగా ఈ సమాజంలో ఈ పెడదారి పడుతుందంటే మీరు యొక్క మీ పుస్తకంలోనే దోషాలు ఉన్నాయి. క్రమ పద్ధతిలో నేర్పి క్రమ పద్ధతిలో శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉత్తమ గతికి పంపినాడే అది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. నిజంగా ప్రాథమిక విద్య అది అక్షరాభ్యాస విద్య కాదు, బ్రహ్మ విద్య. ఆనాడు నిజంగా తల్లిదండ్రులు వచ్చిన మా దగ్గరికి, మా పిల్లవాడిని సరి చేసుకోండి సార్, ఎన్నేళ్ళు ఉంటాయమ్మా, ఏమో సార్ మా పిల్లలు మేమే బ్రహ్మమైపోయినాం, బ్రహ్మరాత మేమైపోయినాం. 6 ఏళ్ళు ఉండొచ్చునా, 5:30 ఉండొచ్చునా, మేమే మీ రాతను రాసినాం. మీకు మీరు పుట్టినటువంటి సర్టిఫికేట్ ఎవరు చేయలే, బ్రహ్మరాత తీసింది ఉపాధ్యాయులే. మీకు యొక్క డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయించింది ఉపాధ్యాయులు. ఎందుకంటే మీ యొక్క అంచనాలు బట్టి ఉపాధ్యాయుడు రాసింది. ఆ విధంగా రాసి ప్రేమగా పాలనగా కొట్టి అతన్ని శిక్షించి ఆ చిన్నతనంలో విద్యాభ్యాసం చేసింది. ఎందుకు చేయించామంటే పిల్లలకు అప్పుడు ఏం తెలియదు, విద్యను ఎట్లా అభ్యసించాలో తెలియదు. అప్పటి నుంచే ఆ యొక్క శిక్షణ ఇవ్వాలనే మీకు ఏం తెలియదు అప్పుడు. కానీ ఆ యొక్క అక్షరాభ్యాసంతో మా యొక్క 5వ తరగతి వరకు 7వ తరగతి వరకు చెప్పి ఉన్నత స్థాయికి పంపినాం. అప్పుడు ఉన్నత జ్ఞానానికి పంపినాం. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి పైస్తారని. అంటే ఈనాడు విద్యా విధానం లోపం ఉంది, తల్లిదండ్రుల యొక్క లోపం ఉంది. నేను ఘంటాపదంగా చెప్తాను, మీరు క్రమ పద్ధతిలో మీ పిల్లలను పెంచండి. లాలన పాలన చేయదు, కానీ క్రమ పద్ధతిలో మీరు లాలన పాలన చేయండి. ఒక మితంగా ఒక పద్ధతిగా చేయండి. అతి కాదు మంచిది కాదు, అతి అనేది ఏనాడైనా మనకు మంచిది కాదు. ఈనాడు దేశంలో జరుగుతుంది అతితోటే మనం తాళమైపోతున్నాం. సాధనతోటి మనం సాధించలేదని ఏమి లేదు. మీరు సాధించాలి. ఆ యొక్క సుజ్ఞానులైన వాళ్ళు అజ్ఞానం నుండి జ్ఞానాంధకారంలో నుండి వెళ్ళిన వాళ్ళు సాధనతోటే వెళ్ళారు, గురువుల యొక్క ఉపదేశంతో వెళ్ళారు. ఇవాళ శంకరాచార్యులు, రామానుజాచార్యులు అటువంటి మహనీయుల యొక్క చరిత్రను చదువుకున్న కొంచెం తృప్తి ఉంటుంది, ఆనందం కలుగుతుంది. వాళ్ళ అనుదానంలో నడిస్తే మనకు ఎంతో తృప్తి ఇస్తుంది. ఉపాధ్యాయులను సన్మానించి పూలదండలు వేస్తే మాకు కాదు, మాకు ఏనాడు కూడా మేము పొంగిపోము. మేము ఇచ్చినటువంటి సూచనలు పాటించి మీ జీవితంలో అన్వయించుకొని మీ పిల్లలను తీర్చిదిద్దుకున్న నాడే మాకు సంతోషం. కానీ మాకు ఈ సన్మానాలతో మేము పొంగిపోము, పూలదండ వేస్తే మాకు పొంగిపోము. మీరు మంచివాళ్ళై గొప్ప పేరు తెచ్చుకొని దేశానికి ఒక నాయకుడు, ఒక పెద్ద ఉద్యోగస్తులై మంచి పేరు తెచ్చుకున్నాడు. మేము ఎంతో సంతోషిస్తాం. అది మాకు కావాల్సింది మీ యొక్క మంచితనమే, మీ యొక్క గొప్పతనమే. కానీ మాకు ఇంకా వేరేటి కాదు. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు.
లేదు. అది ఒకటి నేను డైలీ చెప్తుంటాను సార్. ఇంకొకటి పిల్లల్ని చెడగొట్టేది కూడా 100% కరెక్ట్, పేరెంట్సే 100% తప్పు. ఎందుకు అంటే పక్కవాడు వాడి కొడుక్కి 20,000 ఫోన్ కొనిచ్చాడు, నేనేం తక్కువ పోయాను, అదొక ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నారు తప్ప నేను నా పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతున్నాను అనేది ఎవరు గుర్తించట్లేదు. నాకు మాది కిరాణా షాప్ సార్. నేను జనరల్గా డైలీ ఇదే చూస్తుంటాను. నేను ప్రతి ఒక్కరికి డైలీ ఒక్కరికైనా నేను కంపల్సరీ ఈ మ్యాటర్ చెప్తాను. మీరు మన హోదాను చూసుకొని పిల్లల్ని పెంచకూడదు, దయచేసి వినండి, ఒకసారి చూడండి, అదే చెప్తుంటాను సార్. మీరు మాకు చాలా చిన్నప్పుడు చెప్పిన పాఠాలు నేను వినలేదనుకోండి, మన ఫ్రెండ్స్, తోటి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ విన్నారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు మాకు చెప్పారు. ఇది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మా ఫ్యూచర్ చాలా ఉంది సార్. మేము అయిపోలేదు, మాకు కంటిన్యూగా ఇప్పటికైనా మేము పాటిస్తాం. ఇప్పుడు తోటి మన ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పినట్టుగా సార్ వాళ్ళు అప్పుడు చెప్తున్నప్పుడు మేము పాఠాలు వినకుండానే మా పరిస్థితి ఇలా ఉంది అని కొంతమంది బాధపడ్డారు. వాళ్ళ లోటు పోవాలి అంటే ఇప్పుడు కూడా ఇక్కడైనా మీరు కనీసం ఈ చైర్లో కూర్చొని సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ స్పీచ్ ఇంకా జీవితంలో మనకు దొరకదు. మేబీ దొరకవచ్చు, కానీ ఇండివిజువల్గా దొరుకుతుంది. ఇంతమంది టీచర్స్ ఒకసారి దొరకరు. దయచేసి ఇప్పుడైనా ఈ స్పీచ్ వినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఇందాక రామచంద్రారెడ్డి సార్ గారు చెప్పినటువంటి మాటల్లో భావము, విద్యార్థులు తల్లిదండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు గురువు. అటువంటి గురువు ఎప్పుడు సంతోషపడతాడయ్యా అంటే తాను నేర్పినటువంటి విద్య బహుశా బయట ఎక్కడైనా ఉపయోగపడి ఆ విద్యార్థి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఆ గురువుకు సంతోషమవుతుంది అనేటువంటి వారి మాటల్లోని అంశము. అలాగే సార్ గారు వృత్తికి విశ్రాంతి ఇచ్చారు, కానీ స్కూల్లో ఉన్నప్పుడు విద్యార్థులను సంస్కరించారు, బయట సమాజాన్ని సంస్కరిస్తూ ఉన్నారు. తర్వాత గురువు గారు పూజ్య గురుదేవులు రామచంద్రారెడ్డి సార్ గారు ఆ యొక్క విశ్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క భగవద్గీత కార్యక్రమాన్ని, వారోత్సవాలను తర్వాత అవన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి వేడుకుంటూ వారికి నమస్కరిస్తూ ముగిసి అలవోకగా అర్థమయ్యేలాగా బోధించి మాకు చక్కటి పునాదులు వేసిన శ్రీ బద్రీనారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా నమస్కారములు. వాటి నేను కూడా ఇక్కడ ప్రైమరీ స్కూల్లో పనిచేసినాను. ఇక్కడ విద్యార్థులకు నేను సరిగ్గా పరిచయం లేదు. ఎందుకంటే కొంతమంది నరసాపురం ఉన్నారు, కొంతమంది బాగుంటుంటే వాళ్ళందరికీ నేను పరిచయం లేదు. వాళ్ళందరికీ కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ తల్లిదండ్రులు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది కొంతమంది, వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు విద్యార్థులకు అందరికీ నా యొక్క శుభ ఆశిస్తులు. ఎప్పటికీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఎందుకంటే 25వ సంవత్సరం 25 ఏళ్ళ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం అనిపిస్తున్నది. సరే, ఇప్పుడు మీరందరూ అంతా విద్య గురించే చాలామంది చెప్పిండ్రు, విద్యార్థులు చెప్పిండ్రు. విద్య గురించి చెప్పిన దానికి చాలా సంతోషము. నేను తల్లిదండ్రుల గురించి చెప్తాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనం ఎల్లప్పుడూ జన్మనిచ్చినటువంటి తల్లిని పూజించాలి, ఆమెకు మొక్కాలి, ఆమెకు సేవ చేయాలి. తండ్రికి కూడా సేవ చేయాలి, మొక్కాలి. వాళ్ళ యొక్క బాగోగులు ఎప్పుడు మనము తల్లిదండ్రులను మనం చూసుకోవాలి. తర్వాత గురువులు కూడా మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా, గ్రాడ్యుయేషన్ వరకు కూడా చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు అది మంచిది, ఆశీర్వాదం కూడా ఉంటుందన్నమాట. ఈ మధ్యన ఒకటి తల్లిదండ్రులకు చెప్తున్నా, బాగా వినండి. ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది, పేపర్లో చూసిన. తల్లి మంచిగా ఉన్నప్పుడు కొడుకులకు మంచిగా సంపాదించి పెట్టిండు, ఆస్తులు చేసిండు, పెట్టిండు, పంచిండు. కొంతకాలం అయినాక ఆయన జరిగిపోయిండు.
తల్లి ఉన్నది. తల్లి ఏమో చూడాలి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఆమె నెల ఆయన నెల ఈయన నెల చూసుకోవాలని కొందరు ఒప్పందం చేసుకున్న తర్వాత ఏమైంది, ఇక ఎవరు సరిగ్గా చూసుకోకపోయి ఏం చేసిండ్రు, వేరే స్టేట్లో తీసుకుపోయి వెళ్ళేమో రాజపురం దించిండ్రు అన్నదమ్ములు. దించితే అప్పుడు ఆ తల్లి ఆయన మంచి జ్ఞాపక శక్తి, మంచి తెలివి ఉన్నది, కానీ ఎవరో రాజపురం తీసుకుపోయి అక్కడ దించేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లారింది. తెల్లారిన తర్వాత ఆమె బాధపడుతుంది. అక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు, ఎట్లా బాధపడుతుంది, ఎందుకు బాధపడుతుందని తెలుసుకొని వాళ్ళు అనాథాశ్రయము, సీనియర్ సిటిజన్ అటువంటి వాళ్ళకి చెప్పి వాళ్ళ కొడుకు లెవెల్, బిడ్డ లెవెల్ వాళ్ళందరూ చేసి వాళ్ళకు మంచిగా జ్ఞానం, బుద్ధి చెప్పించి మళ్ళా తల్లి తోలిచ్చారు. ఇంకో సంఘటన మొన్న 10 తారీఖు నాడే ఒకటి జరిగింది, మీరందరూ చూడొచ్చు. ఆ రోజు తల్లిదండ్రుల దినోత్సవం అట. ఆ రోజు తల్లిదండ్రుల దినోత్సవం అయితే ఆ రోజు పెద్ద కొడుకు ఏం చేసిందట, తండ్రి ఆస్తి సరిగా మంచిగా లేదని చెప్పి తండ్రిని కథం చేసేసిందట. కథం అంటే తప్పి పారేసిందట. అటువంటి కొడుకులు ఉన్నారు, కానీ అటువంటి వాళ్ళు ఉండకూడదు. తల్లిదండ్రులను మంచిగా సేవ చేసుకుంటూ, వాళ్ళను పూజించుకుంటూ, వారికి ఏమన్నా కావాల్సి అరుచుకున్నాడు, దవాఖానలో తీసుకుపోతావా, మందులు ఇప్పిస్తావా, ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి. తల్లికి చేయాలి, తండ్రికి చేయాలి, సోదరులకు కూడా అరుచుకోవాలి. వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళని కూడా అరుచుకోవాలి. కానీ మనం హాయిగా ఉన్నాము, మనమే మంచిగా బతుకుతున్నాం అని అనుకోకూడదు. నా ఉద్దేశంలో మీకు ఎట్లా ఉన్నదో కానీ నాకు మాత్రం ఈ ఉద్దేశం చెప్తున్నాను. కనుక మీరందరూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతటితో ఈ యొక్క ముగించుతున్నాను. నుంచి ఎంత చెప్పినా తక్కువనే. అయినా 2 మాటలలో ఏంటంటే వాళ్ళు మన సమాజానికి కూడా వాళ్ళు ఇప్పటికీ సేవ చేస్తున్నారు, ఇప్పటికీ గురువులుగా ప్రతి దగ్గర సూచన చేస్తున్నారు. దాన్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత మాది. ధన్యవాదాలు సార్. మీ ఉపన్యాసం నేర్పించడం కోసం నిరంతరం శ్రమించినటువంటి పూజ్య గురుదేవులు శ్రీ రామచంద్రయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు మరియు రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంత ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు ఈరోజు పూర్వ విద్యార్థులు అపూర్వమైనటువంటి సమ్మేళనము జరపడం చాలా ఆనందం. ఇంకోటి ఈరోజు పండుగ వాతావరణంలో మీరందరూ చాలా కృషి చేశారు. రజతోత్సవం ఈ విధంగా జరుపుకోవడం 20 సంవత్సరాలు ఉంది. మనం ఈ పాఠశాల హై స్కూల్లో ఈ విధంగా మనం విద్య అభ్యసించి మనం అందరం కూడా మీ కృషితోటి ఇంత కష్టపడి శ్రమ పూర్తి విధంగా ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు, మమ్మల్ని గౌరవిస్తున్నారు, సన్మానిస్తున్నారు. ఇంకా మీరు కూడా మాపై ఇంత అభిమానంతో సన్మానిస్తున్నారు. మీరు మీ భవిష్యత్తులో కూడా సమాజ సేవ చేయాలి. మనలో ఉన్నంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు మనం లేని వారికి సహాయం చేయాలి. అది మాత్రం మీరు తప్పకుండా మర్చిపోవు. నేను కోరేది ఏంటంటే మనం ఆశ అనేది ప్రతి మానవునికి ఉంటుంది, కానీ ఆశ దురాశకు పోవద్దు. ఉన్నదాంతో మనం తృప్తిపడాలి. అంతేకాకుండా ఈ దేవాలయాలు సంఘములో దేవాలయాలకు కూడా మనం మన శక్తిలో లేకుండా ఎంతో అంతో విరాళాలు కూడా సమర్పించుకోవాలి. లేని వారికి
పేదవారికి మనం సహాయం చేయాలి, సంఘంలో మన సేవ చేయాలి. ఇటువంటి కొన్ని మంచి అలవాట్లు మీరు నేర్చుకొని ఈ విధంగా సంఘ సేవ చేస్తే ఆ ముక్తి కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మన జీవితాంతం మన శక్తున్నంత వరకు మనం ఈ విధంగా ప్రతి సంఘ సేవ ప్రతి కార్యక్రమంలో పాల్గొని అందరికీ సేవ చేయాలని కోరుతూ ఇంత ఘనంగా ఈ విధంగా రైతోత్సవం జరుపుకున్నందుకు అందరికీ ఘనంగా అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కొన్ని ధన్యవాదాలు సార్. ఇంటికి పిల్లలు ఎట్లదో ప్రాథమిక విద్య అట్లాంటిది. ప్రాథమిక విద్య లేని మెయిన్ విద్య లేదు. మీరు చెప్పినటువంటి అంశాలు చాలా బాగున్నాయి సార్. ధన్యవాదాలు. తెలుగు సోషల్ చక్కగా బోధించి మా ఉన్నతి కోసం పాటుపడినటువంటి పూజ్య గురుదేవులు శ్రీ బాలకిషన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. వేదిక పైనటువంటి పెద్దలు, నా సహోదరులు, మిత్రులు, నేను చెప్పినటువంటి విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క 25 సంవత్సరాల ఈ విద్యార్థులు 20 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే చేసుకుంటున్నారో చాలా బాగా అనిపిస్తుంది. ఎందు గురించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వాళ్ళు మరవకుండా ఎక్కడో చదివినటువంటి ఏ ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నబెట్టి అందరినీ కలుపుకొని ఒకరి క్షేమాలు తెలుసుకొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా అని ఆ సంగతి అంతా తెలుసుకొని ఒకరి యొక్క అవినాభావ సంబంధాలు తెలుసుకొని వాళ్ళ యొక్క ఉద్దేశాలను బాగా పరిచయం చేసుకున్నటువంటి సందర్భం చాలా బాగా అనిపించింది. ఇద్దరు కూడా ఎంతోమంది చేసింది కానీ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు పిల్లలే. ఎందు గురించి అంటే ఇది వాళ్ళకు మరి ఏమనిపించిందో ప్రైమరీ స్కూళ్ళు అని అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి విద్యార్థి తాను చదువుకున్నటువంటి ఆకాశాన్ని మొదలుకొని 10వ తరగతి చదివినటువంటి వాళ్ళందరినీ కూడా ఇచ్చి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కృతజ్ఞతలను నిరూపించుకున్నారు. ఇంకోటి ఏంటంటే సరిగా అందరూ ఏదో ఒకటి చెప్పాలి కనుక గురువుల యొక్క బాధ్యత ఉంటుంది కనుక ఇక మీరు సక్రమైనటువంటి మార్గంలో నడిచిందే ఉపాధ్యాయునికి మంచి పేరు వస్తుంది. అదే నేను కోరుకునేది. ఇంతతో ఈ చిన్న ఉపాధ్యాయుని ధన్యవాదాలు సార్. తర్వాత మిత్రులు నరసాపురం వాసి మాషిరెడ్డి శేఖర్ రెడ్డి గారు ఒకసారి వేదిక కిందకు వచ్చి తన పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు మాషిరెడ్డి శేఖర్ రెడ్డి అండి, నరసాపురం. నేను 4th క్లాస్ వరకు విలేజ్లో చదివాను. తర్వాత ప్రైమరీ స్కూల్లో వెళ్ళాను. తర్వాత రామచంద్ర రెడ్డి సార్ చాలా జ్ఞాపకం ఉన్నారు మాకు. ఈ ఇంగ్లీషు టీచర్ మాకు గాలిలో అక్షరాలు నేర్పేవారు. చాలా బాగా ఇప్పటికీ గుర్తుంది. మా పిల్లలకు నేను అదే చెప్తుంటున్నాను. తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత మన దామో సార్ చాలా గుర్తున్నాడు. తర్వాత మన జనార్దన్ సార్, మురళీ సార్ కూడా చాలా గుర్తున్నారు. మా కొండలరెడ్డి వచ్చినా కొండలరెడ్డి చాలా గుర్తు చేశారు సారు. నాకు చాలా గుర్తుంది. నేను కొంపెల్లిలో ఉంటున్నాను. ఈ మా మా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ముగిస్తున్నాను. వరిమట్ల బాలరాజు, రాజాపేట. హృదయపూర్వక నమస్కారములు. నా తోటి విద్యను అభ్యసించిన విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. అందరూ చెప్తారు కానీ నేను అప్పుడే చెప్తున్నాను. కానీ ప్రైమరీ స్కూల్లో నా జీవితం రాజాపేటలోనే పుట్టాను. ప్రైమరీ స్కూల్ నుంచి 1వ కాంచేలి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. కానీ నా టీచర్స్, నా గురువులు ఇప్పటికీ ఎందుకంటే ప్రతి ఒక్కసారి నాకు గుర్తే ఉంటుంది.
వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇంట్లో ఏం చెప్తున్నాం రోజు. ఇప్పుడున్న పిల్లలు ఉన్నారు, పోతుంటారు వస్తుంటారు, ఏం చేస్తున్నారు అంటే సెల్ ఫోన్ ఆడు, గేమ్ ఆడుతున్నారు అంటే గేమ్ ఆడుతున్నారు. అంతేలాగా ఇప్పుడు చదువులేదు, ఇవాళ కరోనా పడి ఈ కరోనాతోని పిల్లల భవిష్యత్తు అసలు ఇంజనీర్ కాదు, వాడు డాక్టర్ కూడా అయికట్టాడు ఇప్పుడున్న పరిస్థితులు. అంటే రేపు ఏమవుతుందో తెలియదు, ఈ రోజు ఏమవుతుందో తెలియదు, క్షణక్షణం భయం. కానీ అప్పటి చదువులు అది 10th క్లాస్ అయినా పర్లేదు. నేను పెద్ద మిడిల్ క్లాస్ స్టూడెంట్, నేను పెద్ద క్లేవర్ స్టూడెంట్ అని కాదు, ఉన్నవాసం అని చెప్తున్నాను. ఇప్పుడు నా జీవితానికి నాకు ఇది ఒక దారి. ఎందుకంటే మా సార్ ఇట్లా చెప్పిరా, మా కొడుకులు అంటున్నాడు, ఒకసారి చెప్తాడు అప్పుడప్పుడు అనేది, అట్లా కాదురా భయ్ నువ్వు ఫస్ట్ అని డేట్ మీద నిలబడాలి. మా కొడుకును కూడా నేను భయ అని చెప్పేసి అది ఎవడన్నా కానీ భయ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది, అయ్యే దోస్తు దగ్గర కొని ఇవ్వలేదు కాదురా భయ్, అట్లా కాదురా భయ్ అని ఒక అంటే ఏమనుకోకూడదు సార్, అది సారు కానీ అప్పుడు నేర్పించిన అలవాటు అని ఆయన మంచితనంతోనే అనేది. కానీ మంచి ఒక సోషలిజం, ఆయన ఒక సోషల్ సబ్జెక్ట్ చెప్పేది మాకు, హిందీ సబ్జెక్ట్ చెప్పేది. ఏ సబ్జెక్ట్ చెప్పినా ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్స్ అంటే మీరు ఒక విద్యార్థి కాదు, మీరు మాత్రం కలిసిపోయే అట్లా అవినాభాసం. టీచర్స్కు కొంతమంది అన్నారు, ఏమన్నారు మనోళ్ళు చేస్తారు సార్లకు, అలాంటి వాళ్ళు ఎవరు లేదు ఇప్పుడు. సరే ఇప్పుడు ఉన్నోళ్ళు ఉండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు మనం మాతో చదువుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఎవరు లేదు, అంత మంచి వాళ్ళు వాళ్ళు ఉన్నదో లేదు. సరే కొంచెం ఉన్నత స్థాయిలకు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అనే కోరికలు ఉండొచ్చు, ఉన్నాయి. కానీ అప్పటి చదువులు తల్లిదండ్రులు కొంతమంది మిడిల్ క్లాస్ పిల్లలు, మిడిల్ క్లాస్ అంటే ఏంటి, ఇంట్లో ఒకటి కష్టపడితే బతకలేని తినాలి, ఇంట్లో 4 పిల్లలు కానీ అప్పుడు కుటుంబ ఏంటి ఆపరేషన్స్ అవి ఇవి తక్కువ. ఇంట్లో ముగ్గురు అనే నాకు కొడుకు కొట్టాడు, ఆ కొడుకు తర్వాత 3 కొడుకులు కావాలి అంటే ఒకటి పోతే ఉండాలి, లేకపోతే అట్లా కొంచెం కుటుంబాన్ని చేసిన కూడా జరగలేక అప్పుడు అట్లా అన్నారు. ఇప్పుడు ఏంటి ఒక పిల్లగా కాదు, ఎందుకు అదే మంచి పద్ధతిగా కాదు, మంచి పద్ధతి ఎందుకంటే ఉన్న పరిస్థితి అన్నది. కానీ అప్పుడు చదువుకు ఇప్పటి చదువుకు చాలా డిఫరెంట్ ఉన్నది. సార్లు చాలా చక్కగా చెప్పేది, మూర్తి సార్ కానీ దామోదర్ సార్ కానీ మన జనార్దన్ సార్ కానీ మురళీ సార్ గవర్నమెంట్ సార్ ప్రతి ఒక్కరు మా పీటీ సార్ గారు చెప్పేది ఏమని, అరే ఫస్ట్ చదువు కంటే మీరు స్పోర్ట్స్ ప్రతి ఒక్క క్రీడా విషయంగా కబడ్డీ కానీ ఖోఖో కానీ ప్రతి వాలీబాల్ ప్రతి ఒక్కటి ఆడిపిస్తుంది. ఇప్పటికి గుర్తుంటుంది. మేము మా కొడుకున్నట్టు అరే ఆయన నీకు 25,000 పెట్టి ఫోన్ కొని మనం వాడిని చూసి ఫోన్ కొని మనం వీళ్ళు చూసి కొని మనం చదవలేవడం మా సార్ ఇక్కడ చెప్పేది. ఎగ్జాక్ట్ నాకు వచ్చి ప్రజెక్ట్ చూస్తాం మీ సార్ అని ఉన్నాడు కదా. కానీ ఎంత చెప్పినా కూడా ఫోన్ మీద ఉన్న జాస సగం మీద మొన్న ప్రజెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, వాడు పాస్ అవుతారా పాస్ అయ్యారని వచ్చిన తర్వాత కానీ సరే తండ్రిగా నేను వాడికి ఏదో చేయాలని ఉంటుంది. కానీ నా కొడుకు ఒకప్పుడు మా సార్ అయితే చెప్పేది, నా కొడుకు చెప్తే ఇంతలేదని నాకే బాగా అనిపిస్తుంది. ఒక టైం ఇప్పుడు చెప్పిన అన్ని బట్టి మా బిడ్డ పర్వాలేదు, ఆమె ఇప్పుడు 8th క్లాస్ 8th అయిపోయి ఇప్పుడు 9th వస్తుంది. కానీ ఆమె మంచి క్లేవర్ స్టూడెంట్. మా అబ్బాయి ఉన్నాడు అంత క్లేవర్ అంటే మిడిల్ క్లాస్ నా లెక్క, అంటే చదువుకుంటాడు, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఫోన్ ఒక ఇప్పుడు అందరికీ బ్యాచ్ అయిపోయింది. సరే సార్ దీంతో నేను ముగిస్తాను సార్. ఏమన్నా నంగునూరి చంద్రశేఖర్ గుప్తా గారు ఒకసారి వేదిక వద్దకు వచ్చి తన అభిప్రాయాన్ని తెలిపవలసిందిగా కోరుచున్నాం. తొందరగా రావాలి, సమయాతీతం వల్ల రెండోసారి పిలిపించుకోకుండానే వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన మా గురువులకు, నా తోటి విద్యను పరిశీలించిన విద్యార్థులకు, అంటే ఇప్పుడు అనుకుంటే ఆంటీలు అంటే బాగుంటుందేమో కానీ అందరికీ నమస్కారం అండి. సార్ నా పేరు నంగునూరి చంద్రశేఖర్. నేను 10th క్లాస్ వరకు మన స్కూల్లో చదివాను, రాజాపేట. నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు వచ్చేసి 7th క్లాస్. లేదు నాకంతా ఏదో వెల్టీగా ఉంది సార్. గౌసార్ గారు ఎవడిపోయాడు అప్పుడే గురి సార్. మా గౌసారి గారి చిన్న ఊత పదాలు అవి కొంచెం గుర్తు చేసుకుందామని. గౌసార్ గారి మాటలు కొన్ని గుర్తు చేసుకున్నాము. దయచేసి వేరే టీచర్లు కానీ సార్లు కానీ ఏమనుకోకూడదని నా మనవి. గౌసార్ సోషల్ చెప్తుంటే
ఎప్పుడైనా మనకు ఫుల్ ఎంజాయ్. గౌరవ్ వచ్చిందంటేనే స్కూల్ ఎంజాయ్. సోషల్ చెప్తే ఒక బోర్డు మీద ఇండియా మ్యాప్ గీసింది అనుకోండి, అరే ఇండియా మ్యాప్ మస్తు వచ్చింది కదరా అంటాడు సార్ గీసుకుంటాడు. మస్తు వచ్చింది సార్, రాజపేట నుంచి పుట్టగూడెం రూట్ లెక్క ఉంది కదా సార్ అనేది. అంటే అంత ఫన్నీగా మాట్లాడుకునేది. ఎవడరా వాడు అని అంటే సార్ చంద్రగారు చంద్రగారు సార్ అని. అరే ఏమంటారు దాన్ని, జెండా కాడ వంగ పెడతారా నిన్నని. అట్లా మనం ఎన్నోసార్లు వంగ పెట్టాను కానీ ఇప్పుడు కూడా వంగొచ్చు, ఏముంది కదా, కొంచెం పర్సనాలిటీలు పెరిగింది. ఇక దామోదర్ సార్ గారు, సార్ వస్తే క్లాసు సైలెంట్, ఎవరున్నా లేకున్నా ఏ సౌండ్ వచ్చినా ఎవడిపోయాడు అర్థమైతే లేదని చెప్తే మీ అమ్మ బొంగ విసికి బొంద పెడితే కొడుకు అనుకుంటుంది. సార్ ఏమనుకోకండి సార్ ప్లీజ్. ఇట్లా మన సార్ల యాటిట్యూడ్స్ మనకు మర్చిపోలేని, 25 సంవత్సరాల తర్వాత కూడా మనం మర్చిపోలేని కొన్ని మాటలు. వెంకటరెడ్డి సార్ గారు, సార్ వచ్చి అటెండెన్స్ తీసుకుంటే అంటే నా రూల్ నెంబర్ 7 అండి. నా ముందు బెడద బాలరాజు 6వ నెంబర్. బెడద బాలరాజు లేచి ఆ ప్రజెంట్ సార్ అంటేనే నేను నెక్స్ట్ లేవాలి. అంటే నాకు సార్ మాట్లాడే వర్డ్స్ నాకు సరిగ్గా అర్థం కాకపోతుంది. అంటే సార్ అంత స్పీడ్గా అనుకుంటూ పోతాం. 1 2 3 4 5 6 అరే బాలరాజు మీ నెంబర్ వచ్చినారా? నాదే ఇప్పుడు సార్ ప్రజెంట్ సార్ నేను కూడా వచ్చాను సార్. సరే ఇప్పుడు అన్నీ మాట్లాడుకోవచ్చు తర్వాత కూడా. కానీ సరే, ఈ చిన్న ఉపన్యాసం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉదయం మండే సూర్యుడు, సాయంత్రం చల్లని చంద్రుడు. మా చంద్రుడు వచ్చిన తర్వాత మీ ముఖాలలో అందరు వెలుగులు కనబడుతూ ఉన్నాయి. చాలా ధన్యవాదాలు చంద్రశేఖర్. తర్వాత మా లీడర్ గారు బిడితే బాలరాజు గారు వేదిక వద్దకు వచ్చి ఒకసారి తన ఉపన్యాసాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనము. అలానే ఈ ప్రోగ్రాంకి హాజరైన విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎక్కడి నుంచి వెళ్ళి మొదలు పెట్టాలో ఈ ప్రోగ్రాం గురించి నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనుకుంటా ఒక్కొక్కటి ఇంతవరకు వచ్చింది. అయినా ఫైనల్ డే కూడా వచ్చేసింది. ఈరోజు అందరం మీట్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. 25 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు, టీచర్స్ని చాలామందిని కలుసుకున్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అదే మన ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినప్పుడు సార్ వాళ్ళు చూపించిన ఉత్సాహానికి కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. సార్ వాళ్ళందరూ నా రిక్వెస్ట్ పంపించి హాజరైనందుకు కూడా మీ అందరికీ పాదాలు వందనాలు సార్. మేడం అందరికీ, శ్రీరామకృష్ణ విద్యా మందిర్ టీచర్స్కి, ప్రైమరీ టీచర్స్కి, మళ్ళీ హై స్కూల్ టీచర్స్ వాళ్ళందరికీ పాదాభివందనాలు. అయితే సార్ వాళ్ళు చెప్తుంటే మనము ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. సార్ మన నుంచి ఏం ఆశిస్తున్నారంటే వీడు ఏం చేస్తున్నాడు, వీని గురించి నేను తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా ఎంతో ఓపికగా వింటున్నారు. విద్యార్థులు మాత్రం ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు, అందరూ మన టీచర్సే, మన విద్యార్థులే. భయం ఎందుకు? అందరూ వచ్చి మంచిగా నేను ఇది చేస్తున్నాను, నేను ఇది అని చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు సార్ వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. అది నేను మీకు చెప్తున్న ఒక చిన్న విన్నపం. అయితే నేను ఒక చిన్న కవిత రూపంలో, కవిత కాదు పద్యమే చెప్తాను. తర్వాత మన గురువులు, తర్వాత మన స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్, మన మిగతా వాళ్ళు అందరూ. అయితే నేను గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉంటుంది, అది మీకు ఇప్పుడు చెప్తాను. అది ఏంటంటే గజేంద్ర మోక్షం అంటే ముసలి పడుతుంది. ముసలి పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో చాలా రోజులు, 1000 సంవత్సరాలు గజరాజు అండ్ ముసలి ఇద్దరు కొట్లాడుకొని యుద్ధం చేసుకుంటే చాలా రోజుల తర్వాత గజరాజుకి మన జీవసత్యాలు తగ్గిపోతాయి. అప్పుడు భగవంతుడు స్ఫురణకు వస్తాడు. స్ఫురణకు వచ్చినప్పుడు నన్ను కాపాడే దైవము ఎక్కడ ఉన్నా అన్నీ మర్చిపోయి రావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఇప్పుడు ఏ దేవుడు వెళ్ళాలి, అది ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడి నుంచి రావాలి, దేవుడి అడ్రస్ ఏంటిది, ఎక్కడి నుంచి వస్తాడు అని దానికి దేవుడు ఎట్లా వస్తాడు దేవుడు అనేది ఇప్పుడు కొంచెం అది రాసిన బొమ్మెర పోతన గారు రాస్తారు పద్యము.
పద్యం రాసిన తర్వాత దేవుడు ఎక్కడి నుంచి రావాలి, దేవుడి అడ్రస్ ఏంటిది అది తెలియదు. అప్పుడు సంధ్యావందనం అవుతుంది. సంధ్యావందనం అవుతుంది, అతనికి పద్యం గుర్తురాదు. బమ్మెర పోతన గారికి మహానుభావులు అతను గుడిలోకి సంధ్యావందనం చేసుకుందామని గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కూడా చాలా ఆలోచిస్తాడు, ఏ పద్యం వస్తే దానికి అంకితం చేయొచ్చు, ఏ పద్యం వస్తే బాగుంటుంది, దాని గురించి చాలా ఆలోచిస్తాడు. రాదు, గుడిలో ఏడుస్తాడు, స్పృహతప్పిపోతాడు, దేవుణ్ణి వేడుకుంటాడు. అయ్యో శ్రీరామచంద్రుడు నాకు ఈ భాగవతాన్ని రాయమని నాకు ప్రసాదించాడు, నేను పూర్తి చేయలేమో అని ఒక సొమ్మ చిల్లుతాడు ఎక్కడ గుడిలో. అప్పుడు భగవంతునికి భక్తుడి మీద, అరే భక్తుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఈ పద్యాన్ని నేనన్నా పూర్తి చేస్తానని చెప్పి బమ్మెరపోతని గారి ఇంటికి బ్రహ్మరపోతన వేషంలో శ్రీరామచంద్ర ప్రభు సాయంత్రం సంధ్యావందనం ముగించుకొని బ్రహ్మరపోతన వేషంలో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గబగబా ఇంటికి వెళ్తుంటాడు. అయితే బమ్మెరపోతన గారి కొడుకు మల్లయ్య, అప్పుడు పిల్లల పేరు ఎలా పెట్టుకునే వాళ్ళంటే బిడ్డ పేరు అమ్మ పేరు వస్తున్నప్పుడు చెప్తే మల్లమ్మ, అమ్మ పేరు వస్తుంటే అలా పెట్టుకునేవారు. కొడుకుల పేరేమో మల్లయ్య అలా పెట్టుకునేవారు. అయితే మల్లయ్య గారు మన బమ్మెరపోతన గారి రూపంలో శ్రీరామచంద్రుడు గబగబా ఇంట్లో పోతున్నారు, ఆపేసిస్తాడు. ఆపేసి నాన్నగారు ఆగండి అంటే స్వామివారు ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత ఏమైంది, వీడు ఎందుకు ఆపిండో, అమ్మో నన్ను గుర్తుపట్టిండా అని మన శ్రీరామచంద్ర ప్రభు తెలియమవుతాడు. వచ్చిన తర్వాత తండ్రి గారు, నేను మీకు సంధ్యావందనం ముగించుకొని వచ్చిన తర్వాత నేను మీకు పాదాలు కడిగి మీ నీళ్ళు నేను నెత్తిలో పోసుకుంటాను కదా నాన్నగారు, ఇప్పుడు అలాగే మీరు తెలియకుండా గబగబా వెళ్ళిపోతున్నారు ఎందుకని అడుగుతాడు. అప్పుడు స్వామి మన బమ్మెరపోతన రూపంలో స్వామివారు అంటారు, ఏమి లేదురా, ఒక పద్యం గుర్తొచ్చింది, తొందరని అడావిడిలో నేను వెళ్ళిపోతున్నాను, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి, నాయన నువ్వు నా పాదాలు కడుగురా బాబు అని పాదాలు గడిపించుకుంటాడు. పాదాలు గడిపించుకున్నంతగా స్వామివారు పూజా రూమ్లో పోతాడు, ఆ పద్యం పూర్తి చేస్తాడు. పద్యం పూర్తి చేసిన తర్వాత మన ఈ స్వామివారు మళ్ళీ నానాని గుడికి వెళ్తున్నానని చెప్పి మల్లయ్య స్వామివారికి చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత స్వామివారు అంతరార్థం అయిపోగానే బమ్మెరపోతన గారు గుడి నుంచి వస్తారు. గుడి నుంచి వచ్చిన తర్వాత మల్లయ్యని పిలుస్తారు, నాయన మల్లయ్య, నా సంధ్యావందనానికి వచ్చిన నాయన నా పాదాలు కడిగిరా బాబు అని పిలుస్తాడు. ఏది నాన్నగారు మీరు అలా అంటారు, మీరు ఇప్పుడే కదా వచ్చారు ఇంట్లోకు, పాదాలు కడిగిన గుర్తులు కూడా అక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ మీరు అలా అంటారు ఏంటంటే నాన్నగారు అని అడుగుతాడు. అడిగిన తర్వాత స్వామివారు ఆ పాదాలు చూస్తాడు, అరే ఇక్కడ కడిగిన గుర్తులు ఉంటాయి, కాళ్ళు కడిగిన గుర్తులు ఉంటాయి. సరే ఎందుకైనా మల్లయ్య గారు మళ్ళీ వాళ్ళ నాన్నగారైన బొమ్మరపోతన గారు కాళ్ళు కడుగుతారు. స్వామివారు ఏం చేస్తారంటే బమ్మెరపోతన గారు పూజ మందిరంలో పోయి ఆ పద్యం పూర్తి చేద్దామని పోతాడు. పోయిన తర్వాత ఆ పద్యం చూసి స్వామివారు ఆశ్చర్యపోతారు. ఆ పద్యం ఏమిటంటే, నేను కొంచెం తప్పులుంటే కొంచెం క్షమించండి, ఇది నాకు వచ్చు, మీ అందరినీ చూసినప్పుడు నేను మర్చిపోతున్నాను, అదే కొద్దిగా రాసుకున్నాను మళ్ళా, ఎందుకంటే ఏదైనా మిస్పోయేది మర్చిపోతానని. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు పివ్వల నాగేంద్రము పాయి అని గుయ్యారించి సంభ్రంబి అని పద్యం ఉంటుంది. ఆ పద్యం చూస్తాడు బమ్మెరపోతన గారు, ఆశ్చర్యపోతాడు. అరే ఇంత మంచి పద్యం నా స్ఫురంలో వచ్చిన వారు స్వామివారి పాదాలు గడిగిన గుర్తులుంటాయి, ఆ గుర్తుల కాడికి పోతాడు, పాదాలు నమస్కరించుకుంటాడు. తన కొడుకైన మల్లయ్య గారికి వస్తాడు. మల్లయ్య గారి దగ్గరికి, నాయన నీ పాదాలు మొక్కితే నేను నిన్ను నరకం ప్రాప్తి చెందుతాను రా, నిన్ను తల్లిదండ్రులకు కడిగిన కాళ్ళు కడిగిన అదృష్టానికి నీకు భగవంతుడు అతని కాళ్ళు కడిగే జగన్నాథుడు అతని కాళ్ళు కడిగే అదృష్టాన్ని ప్రసాదించాడు రా, నీ చేతులు ఈ నాయన అని చేతిలో ముద్దించుకుంటాడు, ముఖం మీద రాసుకుంటాడు, కొడుకును కొనియాడతాడు. అది నాకు సార్ చెప్పిన తర్వాత ఈ పద్యం పాడాలా వద్దా అని చెప్పి ఇప్పుడు బాలకృష్ణ రెడ్డి సార్ చెప్పిన తర్వాత ఈ పద్యం నేను పాడుతున్నాను. సార్ తప్పులుంటే క్షమించండి, మీరు నాకు చెప్పిన మూర్తి సారు లక్ష్మీనారాయణ సారు ఇప్పుడు లేరు, బట్ వాళ్ళు ఉంటే కొంచెం ఎంత సంతోషించేవారు. అందరిలో వాళ్ళిద్దరిని చూసుకుంటున్న వాళ్ళు కాబట్టి మీరందరూ నన్ను తప్పులున్నా కూడా క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే భగవంతుడు మనం ఆర్తితో ఎట్లయితే చేస్తామో అతడు ఉన్న స్థానం నుంచి
అది పరుగున వచ్చి అప్పుడు గజేంద్ర మోక్షంలో ఎట్లా రక్షిస్తాడంటే అది కూడా చెప్తాను ఆపద్యం కూడా. సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారం బుంజీరడు అభ్రకపతి మండింపడు ఆ కర్ణికాంతర దమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోదిత శ్రీకుచో పరిచేరాంచలమైన వీడడు గజ ప్రాణ వనోత్సాయి అయి. అంటే భగవంతుడు వచ్చేది ఎలా ఉంటుందంటే అసలు అర్థం కాదు. అతడు ఉన్న స్థానం నుంచి మర్చిపోయి వస్తాడు కాబట్టి లక్ష్మీదేవి తల్లికి చెప్పాడు, ఎవరికి చెప్పాడు, బంధు గణానికి చెప్పాడు. అట్లు వచ్చి మన గజేంద్ర మోక్షంలో గజరాజును కాపాడుతాడు. ఇప్పుడు గురువుల గురించి నేను చెప్పేది ఏముంది, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నాకు చెప్పాలని చాలా ఉన్నది, చాలా రాసుకున్నాను నేను కూడా. అందులో నవీన్ రెడ్డి, స్వాతి, వీళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ చెప్పేశారు. నేను ఒక పద్యం చెప్తాను. గౌస్ సార్ ఫ్రెండ్గా వీడు దామోదర్ నాథ్ సార్ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే స్ట్రిక్ట్ హౌస్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎంతమందిలో మనం ఉన్న గంభీరంగా ఎలా ఉండాలి, అది సార్ దగ్గర నుంచే నేను చాలా నేర్చుకున్నాను. దామోదర్ సార్ దగ్గర నుంచి. మన గోవర్ధన్ రెడ్డి సార్ నుంచి చెప్పాలి. ఆ సారు ఏం చేస్తారంటే మనము యూనిట్ టెస్టులు పెట్టేది, వీక్ యూనిట్ టెస్టులు పెట్టేది. ఆ యూనిట్ టెస్టులలో కంపల్సరీ మనం అది నోట్బుక్ తీసుకుపోయి సార్కి చూపించాలి. నేను ఏం చేశాను నాకు తెలియకుండా ఒకసారి నోట్బుక్కి కట్టలేదు, కొత్త నోట్ కాపీ తీసుకున్నాను, హోంవర్క్ పూర్తి చేశాను. నేను సార్ దగ్గరికి వెళ్ళాను. అలానే వెళ్ళిన తర్వాత అరే నోట్బుక్ అట్టలేదని చెప్పి నన్ను కొట్టాడు. ఫస్ట్ టైం సార్ కొట్టాడు, అదే లాస్ట్ టైం. ఇంకోసారి మరోసారి ఆ తప్పు నేను సార్కి ఇవ్వలేదు. అది చాలా నాకు బాగా గుర్తు. సార్ చెప్తుంటే పాఠం సైన్స్ చెప్తున్నాడా లేదా ఆధ్యాత్మిక పాఠం చెప్తున్నాడా అలానే ఉండేది. శేషారెడ్డి సార్ చెప్పాలి. శేషారెడ్డి సారు మాకు చెప్పింది 6th కొన్ని రోజులే. అయినా సార్ ఎలా చెప్పేదంటే అతడు సార్ తగడగా అది మ్యాథ్స్ అది ప్రశ్న రాసేది, తర్వాత మొత్తం ఆన్సర్ కూడా రాసేది. అది మేము వెతుక్కునేటప్పుడు టైం ఎంత ఎత్తుకున్నా మాకు దొరకపోయేది. అప్పుడు సార్ చెప్పేది ఫలానా పేజ్లో అది ఉంటుంది మీరు చూడండి అనేది. అప్పుడు చూసుకుంటే సార్ కరెక్ట్ ఉండేది. అంటే బుక్ చూడకుండా సార్ అలా చెప్పేది. అదే విషయం నేను ఏదో చూసిన భిక్షం సార్లో చూసిన. భిక్షం సార్ కూడా సేమ్ అలానే చెప్పేది. తర్వాత దామోదర్ సార్ గురించి చెప్పాలంటే దామోదర్ సారు మెత్తని పులే కానీ మెత్తగానే వాడాడు. చెప్పేటప్పుడు స్ట్రిక్ట్ మెత్తని పులి. సార్కి నేను ఎప్పటిస్తుందో అనుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి అదే అనుకుంటే మెత్తని పులి అది ధర్మరాజుకి పేరు. తర్వాత దామోదర్ సార్కి ఇప్పుడు నేను చెప్తున్నాను. దామోదర్ సార్ నేను మెత్తని పులి అని ఎప్పటి నుంచో అనుకుంటాను. సార్ ఇప్పుడు సమయాభావం వల్ల అందరు టీచర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న రామకృష్ణ విద్యామందిర్ టీచర్స్ వచ్చారు, ప్రైమరీ టీచర్స్ వచ్చారు. రామకృష్ణ విద్యామందిర్ నుంచి నా విద్యాభ్యాసం మొదలైంది. మన విజయ టీచర్ మాకు ఎన్నో చెప్పాలని చూసేది. ముఖ్యంగా ఆ ఏజ్లో కూడా మేము చిన్నప్పుడు మల్లేశం సార్ అని ఉండేది మాకు. ఇన్షర్ట్ ఏది మమ్మల్ని క్లాస్ రూమ్లో రానిచ్చేవాడు కాదు. అట్లా అంత స్ట్రిక్ట్ తీసుకునేది. సాంబయ్య సారు మేము ఇంటి నుంచేది ఇలా వేసుకొని రావాలి, ముక్కు మీద వేసుకొని రావాలి. మళ్ళీ స్కూల్లోకి వచ్చాక ముక్కు మీద వేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ముక్కు మీద వేసుకొని పోవాలి. ఇంత ఖచ్చితంగా నేను చెప్పాను. పీటీ సార్ గురించి చెప్పేది ఉంది. పీటీ సార్ అన్ని ఆల్ ఇన్ వన్. ఆయన సబ్జెక్ట్ చెప్పేది, డ్రిల్ నేర్పేది, అన్ని. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువని పీటీ సార్. ఇప్పుడు అలానే ఉండు సార్, అప్పుడు అలానే ఉండు సార్. పీటీ సార్ అంటే పీటీ సారే కనబడుతున్నాడు నాకు. ఇంకా అందరూ చాలా మంది ఇంకా సార్ వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమన్నా కొంచెం తప్పులుంటే నాకు క్షమించండి సార్. నేను 2 పద్యాలు పాడాను, ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి సార్. పెద్ద మనసుతో ముగిస్తున్నాను. బుక్ చూడకుండా సార్ అలా చెప్పేది. అదే విషయం నేను ఏదో చూసిన భిక్షం సార్లో చూసిన. భిక్షం సార్ కూడా సేమ్ అలానే చెప్పేది. తర్వాత దామోదర్ సార్ గురించి చెప్పాలంటే దామోదర్ సారు మెత్తని పులే కానీ మెత్తగానే వాడాడు. చెప్పేటప్పుడు స్ట్రిక్ట్ మెత్తని పులి. సార్కి నేను ఎప్పటిస్తుందో అనుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి అదే అనుకుంటే మెత్తని పులి అది ధర్మరాజుకి పేరు. తర్వాత దామోదర్ సార్కి ఇప్పుడు నేను చెప్తున్నాను. దామోదర్ సార్ నేను మెత్తని పులి అని ఎప్పటి నుంచో అనుకుంటాను. సార్ ఇప్పుడు సమయాభావం వల్ల అందరు టీచర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న రామకృష్ణ విద్యామందిర్ టీచర్స్ వచ్చారు, ప్రైమరీ టీచర్స్ వచ్చారు. రామకృష్ణ విద్యామందిర్ నుంచి నా విద్యాభ్యాసం మొదలైంది. మన విజయ టీచర్ మాకు ఎన్నో చెప్పాలని చూసేది.
ముఖ్యంగా ఆ ఏజ్లో కూడా మేము చిన్నప్పుడు మల్లేశం సార్ అని ఉండేది మాకు. ఇన్షర్ట్ ఏది మమ్మల్ని క్లాస్ రూమ్లో రానిచ్చేవాడు కాదు. అట్లా అంత స్ట్రిక్ట్ తీసుకునేది సాంబయ్య సారు. మేము ఇంటి నుంచేది ఇలా వేసుకొని రావాలి, ముద్దు మీద వేసుకొని రావాలి. నేను మళ్ళీ స్కూల్లోకి వచ్చాక ముద్దు మీద వేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ముద్దు మీద వేసుకొని పోవాలి. ఇంత ఖచ్చితంగా నేను వ్యవహరించేది సార్. పీటీ సార్ గురించి చెప్పేది ఉంది. పీటీ సార్ అన్ని ఆల్ ఇన్ వన్. ఆయన సబ్జెక్ట్ చెప్పేది, డ్రిల్ నేర్పేది, అన్ని సార్ గురించి ఎంత చెప్పినా తక్కువని. పీటీ సార్ ఇప్పుడు అలానే ఉండు, సార్ అప్పుడు అలానే ఉండు. సార్లు పీటీ సార్ అంటే పీటీ సారే కనబడుతున్నాడు నాకు. ఇంకా సార్ ఇంకా అందరూ చాలా మంది ఇంకా సార్ వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమన్నా కొంచెం తప్పులుంటే నాకు క్షమించండి సార్. నేను 2 పద్యాలు పాడాను, ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి సార్. పెద్ద మనసుతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నుండి నేర్పించిన సార్ గారు ఎవరంటే శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. చిన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్ నుండి అదే స్కూల్లో చదువుకున్నాను. నాతోటి విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే చాలామందికి కొంచెం భయం వేస్తుంది ఇక్కడికి రావడానికి. మరి అదేంటో నాకు తెలియదు. ఆ విషయం తరపున సార్ గారు ఇప్పుడు నా తోటి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయగలరని సార్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1996-97 రాజాపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల రజతోత్సవ వేడుకల సందర్భంగా మరి ఇక్కడికి ఈ వేదిక మీదకి విచ్చేసినటువంటి ఆత్మీయ గురువర్యులకు, వేదిక ముందున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు, విద్యార్థులు పేరు పేరున మరి గురువులకు నమస్కారం, విద్యార్థులకు ఆశీర్వాదం తెలియజేస్తూ, అసలు ఈ కార్యక్రమం 25 సంవత్సరాల రోజున ఈరోజు ఇక్కడ కలుసుకునేటువంటి ఈ ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క ఎవరికైతే ముందుగా వచ్చిందో ఆలోచన, ఆ సంకల్పం చాలా గొప్పది. మరి దాదాపు 2 నెలలుగా శ్రమించి ఇంతమందిని ఏకీకృతం చేసినటువంటి ఈ వేదిక మీదకి చేర్చినటువంటి అందరూ శ్రమించరు, ఏదో 3, 4, 5 శ్రమిస్తారు. మరి వారి లీడర్ మరి బాలరాజు గారికి, ఇంకా లోకల్గా ఉన్నటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, చాలా సంతోషకరమైన ఇంత 25 సంవత్సరాల తర్వాత మీ పిల్ల పాపలతోటి ఇక్కడ కలుసుకోవడం, మిమ్మల్ని మీరే గుర్తుపట్టగినటువంటి విధంగా ఎదిగిపోవడం ఒక అద్భుతం, అనిర్వచనీయం ఇది. మరి అలాంటి ఈ సన్నివేశంలో మరి చాలామంది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా విద్యార్థులు చాలామంది పరిచయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీ తోటి స్నేహితులు మిమ్మల్ని గుర్తించాలి, తర్వాత గురువులు గుర్తించడం, ఆ తర్వాత ముందు మీ స్నేహితులు కూడా గుర్తించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ నా యొక్క విన్నపం, ప్రతి ఒక్కరు కూడా మీరు వేదిక మీదకి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయండి, నవ్వుకుంటూ. మీ యొక్క ఇది ఒక బడి కాదు, ఎవరు మిమ్మల్ని బెత్తం బట్టి కొట్టేవాళ్ళు లేరు. కాబట్టి హాయిగా రండి, ఆస్వాదించండి ఈ సమావేశాన్ని. మరి దాంట్లోనే చాలామంది అద్భుతంగా నిజంగా అప్రిషియేట్ చేసినటువంటి ఇక్కడ కిరాణా షాపు భువనగిరిలో అని చెప్పినటువంటి అమ్మాయి అద్భుతంగా ఇక్కడ వేదిక నిర్వహిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అదేవిధంగా ఈ వేదికకు ఒక హైలైట్గా నిలిచినటువంటి మన రామకృష్ణ పంతులు గారు అభినందనీయులు. వారికి ఖచ్చితంగా హైలైట్గా నిలిచారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను.
మీ యొక్క అనుభవాలను చాలామంది గురువుల యొక్క వారి విద్యా బోధన గురించి వారి ద్వారా మీరు నేర్చుకున్నటువంటి విషయాల గురించి కానీ చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అది నిమరు వేసుకోవడం దానికోసమే మనం వచ్చింది. మరి చాలా సంతోషము. ఇందులో నాకు కూడా ఒక 7-8 మంది సార్లు నాకు కూడా గురువులుగా ఉన్నారు. మరి వారికి కూడా పేరు పైన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందులో గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కూడా మరి మా ప్రైవేట్ పాఠశాల రామకృష్ణ విద్యామందిర్లో వారి సేవలు సుదర్శన్ సార్ గారు ఒక 7-8 సంవత్సరాలు వారి సేవల్ని నాకు అద్భుతంగా ఇచ్చారు. నా విజయానికి వారు 100% సహకరించారు. అదేవిధంగా రామకృష్ణ గారు, మీ ఆత్మీయ మిత్రుడు రామకృష్ణ గారు, స్వరణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఉప్పల రమేష్ సార్ గారు, వారికి మరి నేను జీవితంలో మర్చిపోలేనటువంటి ఈ నలుగురు ప్రముఖంగా నా సక్సెస్ వెనుక వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి నేనైతే నా యొక్క ఈ ప్రొఫెషన్లోకి వచ్చింది 28 సంవత్సరాలు. నేను డబ్బు ప్రాధాన్యతతో కాకుండా నాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలన్నా చదువన్న ఆసక్తితోటి ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. నేను ఫస్ట్ 200 వేతనంతో నేను పనిచేశాను సంబే సార్ గారి దగ్గర. మరి వారే నాకు స్ఫూర్తి. ఆ తర్వాత నా సమకాలికుడు ఆలయంలో బండి రాజుల శంకర్ గారు స్కూల్ ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా వారి యొక్క సలహాలు నేను పాటిస్తూ మరి నా విజయానికి వాళ్ళు కూడా కారకులు. అదేవిధంగా నేను నా గురువు చదువు నేర్పినటువంటి గురువులు కూడా వారు చెప్పిన ద్వారా నేను స్వయంగా సరే నా స్థాయికి నేను ఎదిగానని చెప్పుకోవచ్చు. అయితే ఈనాడు కూడా నేను డబ్బు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ డబ్బు విలువ, డబ్బు ప్రాధాన్యత తెలిసే కల్లా నా యొక్క స్కూల్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు చెప్తున్నా అంటే ఏది శాశ్వతం కాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు స్కూల్ క్లోజ్ చేశాం. మరి నేను సరే ఏదో మనకు అగ్రికల్చర్ ఉంది, ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేస్తూ మధ్యతరగతిగా జీవనం సాగిస్తున్నాం. ఇకపోతే గురువుల విషయానికి వస్తే, గురువులు చాలామంది సబ్జెక్ట్ చెప్తారు, బాగా బ్రహ్మాండంగా సబ్జెక్ట్ చెప్తారు. కొంతమంది సబ్జెక్టుతో పాటు జీవిత పాఠాలను కూడా చెప్తారు, అనునిత్యం సమాజం గురించి. మరి చదువు సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళను గురువులని, మరి జీవిత పాఠాలు చెప్పే వాళ్ళను, చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేటువంటి వాళ్ళను సద్గురువులని చెప్పవచ్చు. మరి గురువా సద్గురువా అనేది నిర్ణయించేది మాత్రము విద్యార్థులు మాత్రమే. అందరూ టీచర్లు ఉంటారు, మరి ఎవరు గురువు ఎవరు సద్గురువు అనే విషయాన్ని నిర్ధారించేది మాత్రము స్టూడెంట్స్ మాత్రమే. మరి సరే, మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి ఈ యొక్క గౌరవం ఇచ్చినందుకు మీకు పేరు పేరున ఈ యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగాలని, ఆర్థికంతో పాటు ఆర్థికం రాగానే మరి చాలామంది మారిపోతుంటారు, ఏది కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని గ్రహించి ఎప్పుడు
ఎప్పుడు ఒకే రకంగా మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఒకే రకంగా ఉండి ఎవరికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మహిళలు అన్ని రంగాలలో ఈ రోజుల్లో ఎక్కడ కూడా వెనుకంజలో లేరు. మరి ఇక్కడ మాత్రమే వేదికను పంచుకోవడంలో వెనుకంజలో ఉన్నారు. మీరు కొట్లాడి సాధించుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా రావాలి. మీ పిల్లల్ని పెద్దగా మంచి ఇంటికి దీపం వెళ్ళాలి కాబట్టి తల్లి కరెక్ట్గా ఉండి మంచి నైపుణ్యంతో పిల్లల్ని తీర్చిదిద్దడంతో మరి మీ కుటుంబం యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఈనాడు సెల్ ఫోన్లు అనేటువంటి కామన్ అయిపోయినాయి. పిల్లలకు దాదాపుగా 10th క్లాస్ లోపు ఉన్నటువంటి మీ పిల్లలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి మీతోటి కావడం కాదు, కానీ అయినా ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 2 ఏళ్ళకి 3 ఏళ్ళ పిల్లలకే, సంవత్సరం పిల్లలకే సెల్ ఫోన్ అలవాటు అవుతుంది. చెడు కూడా ఉందనేటువంటి విషయం కానీ అందరికీ తెలుసు కూడా. ఇకపోతే ఈనాడు మీరు తల్లిదండ్రులు అయ్యారు. మీకు తల్లిదండ్రులను మీరు మంచిగా చూసుకుంటే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు. మేము కష్టపడి డబ్బులు సంపాదించి మంచి స్కూల్లో చేయించినాం, మంచి కార్పొరేట్ స్కూల్లో చేయించినాం, కార్పొరేట్ కాలేజీలో చేయించినాం, మావాడు నెలకు 2 లక్షలు సంపాదించుంటూ అనేది కాదు ముఖ్యం. ఎంత సంపాదించినా మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూస్తున్నాం అనేదాన్ని ఆ కర్మ వల్లనే మీ యొక్క భవిష్యత్తు కర్మ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన దాంట్లో ఒక విషయం మనం అందరం గమనించాలి. మనం అసలు ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే ముఖ్యంగా గౌస్ సార్ గారు కారణం. అది ఎలా అంటే మనం వాయిస్ గ్రూపు ఎప్పటి నుండో వాట్సాప్లో ఇప్పుడే విచ్చేసినటువంటి మన అటెండర్ శివయ్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శివయ్య గారు మనకు టైం టు టైం అసలు మనం సార్ చెప్పే మాటల్లో కానీ సబ్జెక్ట్లో కానీ ఇవిడిపోయి ఉన్నా కూడా మనం ఎప్పుడు తినాలి, మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, మనం ఎలా ఉండాలనేది మనకు తన బెల్తో తలుపు తట్టి కొట్టినట్టుగా మనందరినీ ఇంతవరకు తీసుకొచ్చిన శివయ్య గారిని వేదిక అలంకరించుకోవచ్చు. ఇప్పుడు కొట్టనివ్వం. శ్రీనివాస్లో మనందరము అనుకోకుండా సడన్గా ఒకరికి ఒకరు ఫోన్ చేసుకొని ఇట్లా గ్యాదర్ అయ్యామంటే 60 అబోవ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యాం. 25 ఇయర్స్ వరకు కూడా మనం ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న గ్రూప్ కూడా ఆ రోజు ఫామ్ అయింది. ఆ తర్వాత సార్ మనకి ఒక్కొక్కరుగా కాల్ చేసి మీరు ఇంతమంది ఉన్నారు, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గానే ఇంతమంది వచ్చి మీరు ఇలా నా సన్మానం చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ రా అని చెప్పారు. అప్పటి నుండి మన ఫ్రెండ్స్ అందరూ పేరు పేరుగా గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ ప్రతి ఒక్కరు టీం ఫామ్ చేసుకొని ఈ ఇయర్ మనం సిల్వర్ జూబ్లీ చేసుకోవడానికి హెల్ప్ చేశారు అందరూ. ఆ ఉద్దేశంగా ప్రతి ఒక్కరికి మన బ్యాచ్ 96, 97 బ్యాచ్ ప్రతి ఒక్క మిత్రుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు నెక్స్ట్ మనకు రామకృష్ణ విద్యా మందిర్ నుండి శ్రీ మల్లేశం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సార్ ఎలా అంటే చిన్నప్పటి నుండే మాకు ఎలా అంటే సిస్టమేటిక్ అనేది నేర్పించారు. ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ మీ లైఫ్లో సెట్ కావాలి అంటే మీకు సిస్టమేటిక్ అంటే సంప్రదాయం, పద్ధతి, విలువ ఇవన్నీ సార్ మాకు చిన్నప్పటి నుండే నేర్పించారు. అప్పటి నుండే ఇలా మనం క్షమించాలి అందరూ. ప్రతి ఒక్క టీచర్ కూడా మనం ఏ స్కూల్లో ఉన్నా కూడా ఇదే చెప్పారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మాటల్ని మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం ఇప్పుడు ఉంటున్నాం అంతే. ఓకే, సారీ అండి, ఎవరినైనా ఏమన్నా అనుంటే సారీ. ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. నా విద్యార్థులకు అందరికీ ఆశీర్వాదములు. మీరు ఈ రజతోత్సవం జరపడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది.
జరపడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. నేను ఎక్కడ ఉన్నా నన్ను జ్ఞాపకం పెట్టుకొని అంత దూరం వచ్చి మన బాలరాజ్ గారు జనగాంకి వచ్చి కూడా నన్ను ఆహ్వానించి ఇంత రావాలి సార్, మీరు తప్పకుండా రావాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతమైపోతాను. అందరికీ నమస్కారం. నా పేరు విజయ. మా ఒక బాబు ఒక పాప. భక్తి, గౌరవం, మనకు సైన్స్ పాఠాలను చక్కగా బోధించిన శ్రీ దామోదర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రాజాపేట 96-97 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల గురువులు శిష్యుల ఈ రజతోత్సవ సమ్మేళన కార్యక్రమానికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మా గురువర్యులు శేషారెడ్డి సార్ గారు, ఆనాటి ప్రధానోపాధ్యాయులు జనార్దన్ సార్ గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరెడ్డి సార్ గారు, నాతో పాటు ఉన్నత పాఠశాలలో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా మీకు వివిధ స్థాయిల్లో విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయులు, వారందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈనాటి కార్యక్రమానికి మీరంతా ఎంతో ఉత్సాహంగా వచ్చేసి మీ యొక్క సందేశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ విద్యలో మొదటి దశ అయినటువంటి ఈ 10వ తరగతి సంబంధించి దీని జ్ఞాపకాలు జీవితాంతం కూడా ఉంటాయి. మనం ఇంటర్మీడియట్ చదివినా లేకపోతే పీజీ ఇంకా ఏ స్థాయిలో చదివినా కూడా ఆ క్లాస్మేట్స్ వాళ్ళు వాళ్ళంతా ఎవరు కూడా మనకు గుర్తుండడం అనేటువంటిది చాలా తక్కువ. మరి ఈ స్టేజ్లోనే అదంతా పాత జ్ఞాపకాలు అనేటువంటి గుర్తుండడం జరుగుతుంది. మరి ఆ జ్ఞాపకాలను మీరు నెమరు వేసుకోవడానికి ఎంతో వ్యయ ప్రయాసలకు ఉనర్చి మరి ఇంతమందిని బహుశా ఆ సంవత్సరం 110 మందో 120 మందో 10th క్లాస్లో ఉన్నారనుకుంటా. మరి ఆ బాయ్స్ అందరూ కూడా ఒక సెక్షన్ ఉన్నట్టు గుర్తుంది, గర్ల్స్ అందరూ కూడా ఇంకో సెక్షన్, ఏ సెక్షన్ బి సెక్షన్ అనేటువంటిది ఉండేది. మరి నేను బహుశా బాయ్స్కు క్లాస్ టీచర్గా ఉన్నానని అనుకుంటున్నాను. మరి ఆ రోజుల్లో ఏంటంటే మీరు ఇంత క్రమశిక్షణగా గురువుల ఎడల భక్తిభావాన్ని ప్రదర్శించి 20 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మీరు ఈ ప్రోగ్రాం చేస్తున్నారంటే చాలా అభినందనీయం. దానికి చొరవ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అంటే మరి ఈ కార్యక్రమంలో ఇంతకుముందు మాట్లాడినటువంటి స్టూడెంట్స్ తర్వాత మన సార్లు కూడా చెప్పారు ఏంటంటే అప్పటి విద్యాబోధనకు ఇప్పటి విద్యాబోధనకు కొంత బోధనలో తేడా ఏం లేదు. అప్పటి భక్తి గౌరవ భావానికి చాలా తేడా అనేటువంటిది ఉంది. ఇప్పుడు చూడండి, 10th క్లాస్ ఇప్పుడే అయిన విద్యార్థి కూడా ఈయన ఎవరు ఉండే మనకు సంబంధం లేదు అనేటువంటి విధంగా మనం చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. మరి అట్లా కాకుండా మరి ఇప్పుడు మరి దాదాపుగా నా స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ కలిసినా ఎట్లా కలిసినా కూడా మరి వారే గుర్తుపట్టి మమ్మల్ని పలకరించడం అనేటువంటిది అది ఎంతో సంతోషించవలసిన విషయం. ఇప్పుడు రామచంద్రరెడ్డి సార్ చెప్పినట్టు ఏదో సన్మానిస్తే అట్లా అనేది కాకుండా మమ్మల్ని పలకరిస్తే మేము ఎంతో సంతోషపడతాం. మీ స్టూడెంట్ ఉంది సార్, నేను ఈ పని చేస్తున్నా ఇట్లా అని చెప్తే ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. అయితే మరి
ప్రోగ్రాం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం, మరి అది మరి మన వేద బ్రాహ్మణులైనటువంటి మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతృప్తిని ఇచ్చింది. తర్వాత మరి ఇప్పటికీ ఎంత గౌరవం అంటే మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేయించుకుంటాం, కానీ మరి ఏదైనా విచ్చేస్తామంటే దగ్గరికి కూడా రానియకుండా అట్లా అంత భక్తి గౌరవం అనేటువంటి ఉంటాయి. మరి ఇంతకుముందు శేషారెడ్డి సారు బెంచ్ మీద ఆనందాన్ని నిలబెట్టిండని ఒక స్టూడెంట్ చెప్పారు. కానీ ఈ రోజుల్లో మరి అలా బెంచ్ మీద నిలబెట్టుడు, తిట్టుడు, కొట్టుడు తీవ్రంగా ఇట్లా చూస్తే కూడా అది ప్రమాదంలో ఉపాధ్యాయుడు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతున్నాయి. మరి మొత్తానికి మన ఇతర మిత్రులు చెప్పినట్టు ఎప్పుడు కూడా మీ యొక్క తల్లిదండ్రుల ఎడల గౌరవ భావంతో తల్లిదండ్రులను మీ యొక్క స్వంత భార్య పిల్లల మాదిరిగా ఇంకా అంతకంటే ఎక్కువ గౌరవంగా చూసుకోవాలి అని, చూసుకుంటున్నారు అని భావిస్తున్నాను. తర్వాత పిల్లలకు మీరంతా కూడా ఏదో ఒక వృత్తి రంగాల్లో సెటిల్ అయి ఉన్నారు. మీ పిల్లలు కానీ ఇంకా తర్వాత తరం మీకు టచ్లో ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణతోని దేశభక్తి, దేశ గౌరవాన్ని ఇన్మడించేటువంటి విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించేటువంటి విధంగా మీ మీ మనమలో మనమరాల్లో మీ పిల్లల్లో ఆ విధంగా మరి పెంచి పోషించాలని కోరుతూ మరి ఈరోజు మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి ఇందరితోని కలిసేటువంటి అవకాశం కలిగించారు. ఎందుకంటే మరి మాలాంటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు ఇట్లా అందరితో కలిసి మాట్లాడి ఇది చేస్తే మా లైఫ్ ఇంకా కొంచెం పెరుగుతుందట. అట్లా 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 ఒక మంచి అవకాశాన్ని మీరు కలిగించినందుకు నిర్వాహకులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబము అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం. చాలా చక్కగా అర్థం చేసుకోవాలో చెప్పి స్లిప్ టెస్టులు పెట్టి సబ్జెక్టులు సులువు చేసిన శ్రీ గోవర్ధన్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందు ఆశీస్సులైన ప్రియమైన విద్యార్థులారా, నేను రాజాపేట ప్రైమరీ స్కూల్లో చదివి రాజాపేట హై స్కూల్లో చదివిన వాళ్ళకు మాత్రమే నేను పరిచయం. మరి పాంకుట నుంచి వచ్చిన వాళ్ళకి అంత పరిచయం లేకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను కొంతకాలమే పనిచేశాను. బహుశా ఇది 8th క్లాస్లో మీరు ఉండగానే బహుశా నేను స్టాఫ్ ప్రారంభంలోనే నమ్మకం బదిలీ కావడం జరిగింది. దానివల్ల నేను ఎక్కువ కాలం మీరు 10th అయ్యేంత వరకు నేను లేను. మరి నేను ఇక్కడ పనిచేసినప్పుడు చూసినట్లయితే దామోదర్ సారు, శేషారెడ్డి సారు, తర్వాత పిటి వెంకటరెడ్డి సారు, తర్వాత అప్పుడే గౌ సారు వచ్చిన కొద్ది రోజులకే నేను వచ్చి బదిలీ కావడం జరిగింది. ఇక మిగిలిన ఉపాధ్యాయులంతా కూడా మేము బదిలీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళే. ఇక్కడ చాలామంది ఇప్పటివరకు అనేక విషయాలు చెప్పారు. చెప్పింది చెప్పటం బాగున్నది కనుక ఇక నా ఉద్దేశం ఏమిటి అంటే, మరి అప్పటికి ఇప్పటికీ విద్యా విధానంలో కానీ, భక్తి శ్రద్ధలో కానీ, గౌరవంలో కానీ చాలా తేడాలు ఉన్నాయి. అట్లాగే అప్పటి విద్యా బోధనకి ఇప్పటికీ, తర్వాత అప్పటికి సిలబస్కి ఇప్పటి సిలబస్కి స్థాయి బాగా పెరిగింది. స్టాండర్డ్ కూడా మీరు చదివినప్పటికీ, మీ పిల్లలు చదివినప్పటికీ స్టాండర్డ్ బాగా పెరిగింది. మేము 10th క్లాస్లో చదివినామంటే ఆ అబ్బాయి ఇప్పుడు 8th క్లాస్లో ఏం చదువుతున్నాడు, మాకు 10th క్లాస్లో చెప్పినాటి ఇప్పుడు నేను 8th క్లాస్లో చదువుతున్నా అనే పరిస్థితి స్టాండర్డ్ కూడా బాగా పెంచడం అనేది జరిగింది. మరి ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే, మీరైతే ఎంత గురువుల పట్ల భక్తిభావం కలిగి ఉన్నారో, పెద్దల మీద ఎంత భక్తిభావం కలిగి ఉన్నారో, మీ పిల్లలు కూడా అట్లాగే పెద్దల మీద కానీ
గురువుల మీద కానీ బంధువుల మీద కానీ అలాంటి ఆదరాభిమానం కలిగేలాగా మీ పిల్లలను వృద్ధిలోకి తీసుకురావాలని, తర్వాత దేశభక్తి ఇలాంటివన్నీ ఇప్పటికే ఎక్కువగా చాలామంది పిల్లలు నైతిక విలువలు ఎక్కువగా లోపిస్తున్నాయి. దానివల్లనే అనేక సమస్యలు వస్తున్నట్టుగా మనం దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటి పిల్లలు నైతిక విలువలు లోపించడమే ప్రధానమైన కారణం. కనుక అలాంటి నైతిక విలువలను మీరు మీ పిల్లలకి, తర్వాత మీకు అందుబాటులో ఉన్న మిగతా వాళ్ళు కూడా తెలియజేసేసి వాళ్ళందరినీ కూడా ఈ పిల్లల్ని వాళ్ళందరినీ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా దీవిస్తూ ముగిస్తున్నాను. తప్పకుండా మీరు చేసిన సూచనలు మేము పాటిస్తామని మనవి చేస్తున్నాను. నెక్స్ట్ హనుమంత్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు పరిచయం ఎప్పుడు లేదు, నేను ఒక్కనే వచ్చిన అనుకుంటున్నా. ఇంకా పిల్లలందరూ వచ్చి తీసుకొని అందరికీ ఆశిస్తున్నాం. మంచిది. చాలా చాలా ధన్యవాదాలు సార్.